Hi friends, welcome to Neelo Arts మన ఛానల్లో Yamaha FZS version 3.0 రివ్యూ అయితే చేయబోతున్నాను అన్నమాట. ఇది BS6 వేరియంట్ మోటార్ సైకిల్. సో ఈ బైక్ యొక్క బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో బ్రేక్స్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా పనిచేసింది, సో టాప్ స్పీడ్ కొట్టేటప్పుడు మనకి ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి, సో టాప్ స్పీడ్ అనేది మనం ఎంతవరకు ఈజీగా అచీవ్ చేయగలం, సో మనం కంట్రోల్ చేయగలిగే టాప్ స్పీడ్ ఏది, అలాగే దీని యొక్క టార్క్ ఏ విధంగా ఉంది, సో దీని యొక్క పవర్ ఏ విధంగా ఉంది, తర్వాత దీని మైలేజ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఓవరాల్గా చూసుకుంటే ఈ బండి లుక్ ఏ విధంగా ఉంది, సో ఈ బండి లాంగ్ రైడ్కి పనికి వస్తుందా పనికి రాదా, ఇదంతటితో కూడిన రివ్యూ అయితే నేను మీకు ఈరోజు కంప్లీట్గా ఇస్తాను అనమాట. సో ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు కదా, 40 నుంచి 45 మైలేజ్ అయితే వస్తుంది. మనం 110 స్పీడ్ కొడుతుండి సో ఫుల్ ఆఫ్ రోడ్ చేసి తర్వాత మనకి నచ్చినట్టు వెళ్ళామంటే ఖచ్చితంగా 40+ 45 కంటే బిలోలో అయితే మైలేజ్ ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా 70 స్పీడ్లో కనుక మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళామంటే 45 కంటే ఎక్కువ మైలేజ్ అయితే వస్తుందన్నమాట. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బండి యొక్క లుక్ ఏ విధంగా ఉందో ఒక లుక్ అయితే వేద్దాం. సో బండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా 360 వ్యూలో ఒక లుక్ అయితే నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, Yamaha FZS version 3 సినిమాటిక్ షార్ట్స్ అయితే ట్రై చేశాను. ఇప్పుడైతే స్పెసిఫికేషన్స్ చూద్దాం. సో ముందుగా ఇంజిన్తో స్టార్ట్ చేద్దాం. ఈ బైక్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్టయితే 149cc ఎయిర్ కూల్డ్ 4-stroke SOHC 2 వాల్వ్ ఇంజిన్ అయితే దీంట్లో లభిస్తుంది. ఇది సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ ఇంజిన్ అయితే లభిస్తుంది కాబట్టి ఇంజిన్ వైబ్రేషన్స్ అయితే కాస్త తక్కువగానే ఉన్నాయి. అండ్ దీంట్లో మనకి పవర్ తీసుకున్నట్టయితే 12.4 PS at 7250 RPM, టార్క్ తీసుకున్నట్టయితే 13.6 Nm at 5500 RPM. సో పవర్ అయితే మనకి తగ్గిందని చెప్పుకోవచ్చు BS4 కంటే, టార్క్ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు BS4 కంటే. అండ్ దీంట్లో మనకి ఇంజిన్ సైడ్ ఏ కంప్లైంట్ వచ్చినా భయపడాల్సిన పని అయితే లేదండి. ఎక్కడికక్కడ సెన్సార్లు అయితే ఉన్నాయి, చూసారు కదా. ఇంజిన్ ఓవర్ హీట్ సెన్సార్, దీన్ని థర్మల్ సెన్సార్ అని చెప్పేసి అంటారు. క్రింద తీసుకున్నట్టయితే ఆక్సిజన్ సెన్సార్ ఉంది, కెటలిటిక్ కన్వర్టర్ ఉంది. సో ఇన్ని సెన్సార్ల మీద రన్ అవుతుంది కాబట్టి మనకి బండి అయితే సో ఇంజిన్ సైడ్ ఏ కంప్లైంట్ వచ్చినా సరే ECU అనేది ఈజీగా డిటెక్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. సో BS6లో ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే దీనిలో మనకి బాగా నచ్చేది ఏంటంటే దీంట్లో మస్కులర్ ట్యాంక్ అనమాట. సో ఈ ట్యాంక్కి ఫ్రంట్ సైడ్ ఉన్నటువంటి ఫినిషింగ్ ఎలా ఉందంటే ఎయిర్ ఇంటేక్ ఎలా ఉంది కదా, ఇది ఒక డమ్మీ అనమాట. సో ఇదైతే ఎయిర్ ఇంటేక్ కాదు, డిజైన్ కోసం ఇచ్చారు, దీన్ని క్రోమ్ ఫినిషింగ్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా. సో మనకి ట్యాంక్ పైన FZS version 3.0 లోగో అయితే ఉంది. ఈ బైక్లో మనకి స్ప్లిట్ LED హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఇది హై బీమ్, లో బీమ్ కమ్ DRL అది. సో కింద అయితే మనకి పార్కింగ్ లైట్ అయితే ఉంటుంది. ఈ బైక్ మనకి స్పోర్ట్స్ బైక్ బాడీ డిజైన్తో వస్తుంది. మనకి సస్పెన్షన్ తీసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సైడ్ తీసుకుంటే 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. ఇక నాకు ఈ బైక్లో అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే బ్రేకింగ్ అనమాట. బైబ్రీ బ్రేకింగ్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి సింగిల్ ఛానల్ ABSతో అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ 282mm డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది. చూసారు కదా, ABS సింగిల్ ఛానల్ ABS అనమాట. ఇది ఎక్స్ట్రాడినరీగా బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సో దీని బ్రేక్స్ ఏ విధంగా పనిచేసాను ఒక వీడియో అయితే చేశాను చూడండి. సో బ్యాక్ సైడ్ మనకి 220mm డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది. సో బ్యాక్ బ్రేక్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఇక ఈ బైక్స్ యొక్క టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 100/80 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 140/60 రేడియల్ 17 ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది.
ఈ బైక్ మనకి 140mm విడ్త్ ఉన్నటువంటి ట్యూబ్లెస్ టైర్ ఇవ్వడం వల్ల, రేడియల్ టైర్ ఇవ్వడం వలన కార్నరింగ్ అయితే మాత్రం చితగ్గొడేస్తుంది. సో లీన్ అయితే మాత్రం బాగా చేయొచ్చు ఈ బండి. ఈ బైక్ యొక్క మైలేజ్ మనకి 45 వరకు అయితే ఇస్తుంది, కొంతమందికి 50 కూడా ఇస్తుందని చెప్తున్నారు. ఈ బైక్ యొక్క బోర్ అయితే మనకి 57.3mm ఉంటుంది, స్ట్రోక్ 57.9mm ఉంటుంది. ఇంచుమించుగా బోర్ స్ట్రోక్ రేషియో సమానంగా ఉండడం వలన ఇది మనకి స్క్వేర్ ఇంజిన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్క్వేర్ ఇంజిన్లో మనకి మైలేజ్ అయితే కాస్త తక్కువగానే ఉంటుందన్నమాట. అండర్ స్క్వేర్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ మైలేజ్తో ఉంటుంది మనకి. సో దీంట్లో మనకి కంప్రెషన్ రేషియో తీసుకున్నట్టయితే 9.5:1 రేషియోలో ఉంటుంది. ఇక ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ విషయానికి వస్తే పొడవు తీసుకున్నట్టయితే 1990mm ఉంటుంది, విడ్త్ తీసుకున్నట్టయితే 780mm ఉంటుంది, హైటు 1080mm ఉంటుంది. సో మనకి 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. 137 కేజీలు కర్బ్ వెయిట్తో అయితే ఈ బండి ఉంటుంది. వీల్ బేస్ తీసుకుంటే 1330mm ఉంటుంది. సో గ్రౌండ్ క్లియరెన్స్ మనకి 165mm ఉంటుంది. సో ఈ మనకి అపాచీ ఆర్టీఆర్ 164V కంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ కాస్త తక్కువగానే ఉంటుంది. దీంట్లో మనకి లోపల ఉండేటటువంటి ఫ్యూయల్ ట్యాంక్ అల్యూమినియంతో ఉన్నప్పటికీ పైన ఉన్నటువంటి ఆ మస్కులర్ డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా ప్లాస్టిక్గానే ఉంటుంది. సో ఫ్యూయల్ ట్యాంక్ ఒక గార్డ్ అయితే ఎక్స్ట్రా ఉంది. సో ఇంజిన్కి కూడా ఒక గార్డ్ అయితే ఎక్స్ట్రా ఉంది. తర్వాత మఫ్లర్కి కూడా ఒక గార్డ్ అయితే ఎక్స్ట్రా ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్లాస్టిక్తోనే ఉన్నాయి. సో ఈ బండి కాస్త డెలికేట్గానే ఉందన్నమాట. చూడడానికి అయితే మాత్రం ఒక రేంజ్లో కనిపిస్తుంది కానీ కాస్త డెలికేట్గానే ఉంది ప్లాస్టిక్. అందుకని ఈ బైక్ యొక్క కర్బ్ వెయిట్ వచ్చేసి 137 కేజీస్తో ఆగిపోయింది. ఇది మనకి సింగిల్ సీట్తో వస్తుంది. సో సీట్ కంఫర్ట్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాంగ్ రైడ్ ఎవరైనా సరే చేయాలనుకున్నా, పిలియన్తో ఎవరైనా సరే రైడ్ చేయాలనుకున్నా ఈ బైక్ ఇచ్చేటువంటి కంఫర్ట్ అయితే మాత్రం 150cc సెగ్మెంట్లో ఆసమ్ అని చెప్పుకోవచ్చు. సో సీట్ విడ్త్ అయితే అంత బాగుంది. మనకి దీంట్లో పిలియన్ ఫుట్ రెస్ట్ ఉంటుంది, శారీ గార్డ్ ఉంటుంది, సో ఫీమేల్ ఫుట్ రెస్ట్ ఉంటుంది, అలాగే పిలియన్ గ్రాబ్ రైల్ కూడా ఉందన్నమాట. ఈ బైక్లో మనకి ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంటుంది. సో టర్న్ ఇండికేటర్స్ అయితే మాత్రం హాలోజన్ బల్బ్స్లోనే ఉంటాయి మనకి. సో నైట్ టైం లైటింగ్ అయితే మాత్రం ఈ బండి ఆసమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, ఎందుకంటే ఎల్ఈడి లైట్లు అయితే మనకి ఈ బైక్లో ఇవ్వడం జరిగింది. ఇక కీ పొజిషన్ చూసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ దగ్గర అయితే లేదు. సో ట్యాంక్ దగ్గర అయితే కీ పొజిషన్ ఉంది మనకి, చూసారు కదా. అండ్ ఇంకా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే డిటాచబుల్ ఫ్యూయల్ క్యాప్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు హ్యాండిల్ బార్ డీటెయిల్స్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా మనకి లెఫ్ట్ సైడ్ అయితే డమ్మీ ఉంది. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ క్లచ్ ఉంది, హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. పాజింగ్ లైట్ కూడా ఇక్కడే ఉందన్నమాట, మనకి ఇక్కడ కాదు పాజింగ్. సో ఇక్కడైతే పాజింగ్ ఉంది. తర్వాత టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఉంది, హార్న్ ఉంది. తర్వాత ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. థ్రాటల్ కోసం స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి ఒక ఎక్విప్మెంట్ అయితే ఉందన్నమాట. అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ తీసుకున్నట్టయితే సో మనకి బ్లాక్ అండ్ వైట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే ఉంటుంది. ఇది ఎండలో ఇంచుమించుగా మనకి కొంచెం ఇబ్బంది పెడుతుంది కానీ పర్వాలేదు, ఓవరాల్గా అయితే దీని పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో ఈ కన్సోల్లో మనకి ఏమేమి ఉంటుందంటే న్యూట్రల్ లైట్ ఉంది. సో గేర్ షిఫ్ట్ ఇండికేటర్ అయితే లేదు. ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. సో కింద మీరు ఇంజన్లో చాలా సెన్సార్లు చూసారు కదా, ఆ సెన్సార్లో ఏమైనా సరే ప్రాబ్లం మనకి డిటెక్ట్ అయిందంటే ఆ సెన్సార్ డిటెక్ట్ చేసిన ప్రాబ్లం బట్టి ఇంజన్ మాల్ ఫంక్షన్ అయితే బండి రన్నింగ్లో ఉండేటప్పుడు వెలుగుతుంది. అప్పుడు మీ బండి ప్రాబ్లం ఉన్నట్టు అర్థం. సో ఏబిఎస్ వార్నింగ్ లైట్ అయితే ఉంది. మనం 5 స్పీడ్ దాటగానే ఏబిఎస్ వార్నింగ్ లైట్ అయితే ఆఫ్ అవుతుంది. సో టర్న్ ఇండికేటర్స్ యొక్క సింబల్ అయితే ఉంది ఇక్కడ, చూసారు కదా. తర్వాత హై బీమ్ తాలూకా నోట్ అయితే ఉంది. ఓకేనా, పాజింగ్ చేసినా సరే ఆ నోట్ వెలుగుతుంది. ఇప్పుడు ఆర్పిఎం మీటర్ అంటే టెకోమీటర్ అనేది డిజిటల్లో ఉంది, స్పీడోమీటర్ డిజిటల్లో ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ కూడా అక్కడే ఉంటుంది. తర్వాత 2 ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, ఓడోమీటర్ అయితే ఉంది, క్లాక్ అయితే ఉంది. ఇది ఓడోమీటర్, ఇది ట్రిప్ 1, ఇది ట్రిప్ 2. దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఒకసారి వినండి. దీంట్లో ఎగ్జాస్ట్ మఫ్లర్కి మనకి గార్డ్ అయితే ఉందన్నమాట. సో మన కాలు కాలిపోకుండా చాలా ప్రొటెక్టివ్గా అయితే ఇది ఉంది.
సో సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంది, కిక్ స్టార్ట్ అయితే లేదు. చూసారు కదా, కిక్ స్టార్ట్ అయితే లేదు. ఇప్పుడు నేను టాప్ స్పీడ్ అయితే ట్రై చేస్తున్నాను, కాకపోతే నేను వెళ్ళినటువంటి ఆ రోడ్డు సో కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే నేను 110 వరకు మాత్రమే టాప్ స్పీడ్ టెస్ట్ చేయగలిగాను. అంతకుమించి అయితే టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేయలేకపోయాను. కాకపోతే నాకు తెలిసి ఒక 115, 120 వరకు అయితే మాత్రం సేఫ్గా వెళ్ళిపోవచ్చు. 110లో కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఈ బండి. ఈ యమహా FZS వర్షన్ 3 మనకి 6 కలర్స్లో అవైలబిలిటీలు ఉంటుంది. ఒకటి పైన్ గ్రీన్, 2 బ్లాక్, 3 సియాన్ గ్రే, 4 మ్యాట్ బ్లాక్, 5 మ్యాట్ బ్లూ, 6 మెటాలిక్ రెడ్. ఈ బైక్ మనకి కలర్ని బట్టి ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 1,25,000 నుంచి 1,30,000 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ బైక్ మనకి పిలియన్తో వెళ్ళేటప్పుడు టార్క్ అయితే మాత్రం కొంతవరకు పర్లేదు, కానీ పవర్ విషయంలో అయితే మాత్రం కాస్త డ్రాప్ అవుట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 0 నుంచి 100 దాటడానికి నాకు చాలా టైం అయితే పట్టేసింది అనమాట. థ్రాటల్ ఒక్కసారి ఇనీషియల్ పికప్ అయితే కొంచెం తక్కువగా ఉంది. సో 150cc సిగ్మెంట్లో అంటే 149cc ఇంజిన్ కదా ఇది. సో మనకి 12.4 పవర్ అంటే కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. సో అంతకుమించి మైనస్లు అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. నేను ఇప్పుడు ఏ బండి అయితే నడుపుతున్నా ఆ బండికి ఫోర్క్ కొంచెం టైట్ అవ్వడం వల్ల హ్యాండిల్ అయితే కొంచెం ఇసురుతుంది. సో అంతకుమించి నాకు దీంట్లో మైనస్ పాయింట్లు అయితే పెద్దగా ఏం కనిపించలేదు అనమాట. సో పిలియన్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. సిటీ కమ్యూటింగ్ కూడా ఈ బైక్ చాలా బాగుంటుంది. ఫీమేల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బండి. 150cc సిగ్మెంట్లో లాంగ్ రైడ్స్ ప్లాన్ చేసుకునేవారు ఖచ్చితంగా ఈ బైక్తో అయితే లాంగ్ రైడ్ అయితే చేయొచ్చు అనమాట. ఎటువంటి బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్ లేకుండా కాస్త అయితే మేనేజ్ చేయొచ్చు ఈ బండి. సో నో ప్రాబ్లం. సస్పెన్షన్ అయితే మరీ అంత హార్డ్గా అయితే లేదు. ఇక సర్వీస్ విషయానికి వస్తే ఇంకా మీరు ఈ బండి యొక్క ఇంజిన్ సైడ్ ఏమైనా సరే కంప్లైంట్స్ ఉంటే ఎప్పుడైనా సరే షోరూంలోనే చేయించుకుంటే మంచిది. బయట దీని యొక్క స్పేర్ పార్ట్లు దొరకడం అయితే కాస్త కష్టం. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంజిన్ సైడ్ ఏ కంప్లైంట్ వచ్చినా ECU అనేది సింపుల్గా డిటెక్ట్ చేస్తుంది కాబట్టి కంప్లైంట్ డిటెక్షన్ అంతా కూడా మీకు షోరూంలో అయితే ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో షోరూమ్ సర్వీస్ అయితే నేను మీకు ప్రిఫర్ చేస్తా. సో బయట అయితే మీరు స్పేర్ పార్ట్ల గురించి ఇంకా పరిగెట్టాల్సి వస్తుంది. దీనికి ఏమైనా ఇంజిన్ సైడ్ కంప్లైంట్స్ వచ్చాయంటే అదే షోరూంలో అయితే అన్ని పార్ట్స్ అవైలబిలిటీలో ఉంటాయి. సో మన కోసం అని చెప్పేసి తన FZ బైక్ని మన కోసం ఇచ్చేసి సో రివ్యూ చేయమని చెప్పాడు ఇది మా అల్లుడు. హాయ్ చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ తరపున రాజేంద్రకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఓకే, చూసారుగా ఫ్రెండ్స్, ఓవరాల్గా యమహా FZS వర్షన్ 3.0 రివ్యూ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీళ్ళు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.